వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నట సార్వభౌముడు అలాగే స్వర్గీయులు అలాగే ఎస్వి రంగారావు ఈరోజు జయంతి 108వ జయంతి పురస్కరించుకుని కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికైతే ఈరోజు రాజ్యసభ సభ్యుల చేతుల మీదుగా అలాగే పూలమాలలు వేసి నివాళులర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన నటనకైతే ప్రధానంగా చూసుకుని ఏదైతే కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో కూడా వాళ్ళైతే ప్రతి ఏటా కూడా ఇక్కడైతే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడ ప్రత్యేకంగా ఎస్వి రంగారావు ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏ విధంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. గతంలో దీన్ని అయితే చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని కూడా ప్రారంభించినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎస్వి రంగారావు జయంతి ప్రతి ఏటా కూడా ఏ విధంగా నిర్వహిస్తుంటారు? ఇక్కడ ఎస్వి రంగారావు గారు ఈ కులానికి కానీ ఒక మతానికి కానీ ఒక ప్రాంతానికి కానీ చెందిన వ్యక్తి కాదండి. మొట్టమొదటిగా ఆయనకి భారతదేశంలోనే జగస్థలో ఆ దేశంలో సర్టిఫికేట్ పొందిన వ్యక్తి ఎస్విఆర్ ఒక్కడే. ఈ భారతదేశంలో జగస్థా అన్న దేశంలో సర్టిఫికేట్ పొంది అవార్డు పొందిన వ్యక్తి ఎస్విఆర్ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వారు జయంతి కానీ వర్ధంతి కానీ చేయడానికి ప్రతి కార్యక్రమాలు ప్రతి చోట్ల చేస్తూనే ఉన్నారు. మేము చెప్పవలసింది ఏంటంటే ఎస్విఆర్కి ఆంధ్ర రాష్ట్రం గుర్తింపిచ్చి భారతదేశంలోనే మంచి భారతరత్నాన్ని బహుకరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలామంది కోరాం. మేము ఎస్విఆర్ గుర్తింపించి ఎస్విఆర్ సేవలతో ఒక సర్టిఫికేట్ కూడా ఆంధ్ర రాష్ట్రం రిలీజ్ చేయాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం. చాలామందిని చేసాం, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎస్విఆర్ ఒక ప్రాంతానికి ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. ఒక నటుడుగా ఆ రోజు ఎన్టీ రామారావు కానీ అక్కినేని నాగేశ్వరరావు కానీ ఎస్విఆర్నే గొప్ప అని చెప్పడం కూడా జరిగింది సినిమాల్లో. అటువంటి నాయకుడికి గుర్తింపు లేకపోవడం బాధాకరంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమిలో ఉన్నాయి కనుక తప్పకుండా ఎస్విఆర్కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారు చెప్పండి. 108వ జయంతి సందర్భంగా ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరపున జయంతి మహోత్సవాలు ఇక్కడ స్వర్గీయ ఎస్వి రంగారావు గారికి నిర్వహించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులందరూ రావడం, కార్పొరేషన్ల చైర్మన్ అందరూ రావడం, ఇక్కడ ఘనంగా వారికి పూలదండేసి నివాళులర్పించడం జరిగిందండి. ఆయన కోసం ఏ విధంగా చెప్పాలంటే కాకినాడలో ప్రతి ఏటా కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఆయన గుర్తించుకున్నారు ఏ విధంగా? నాటక కళా పరిషత్ ద్వారా వారి పేరు చెప్పి మన సానా సతీష్ బాబు గారు మరి అవార్డులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రీ గార్డులు కానీ కట్టించడం కానీ ఇవన్నీ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ప్రతి ఏడాది కూడా వీరి యొక్క జయంతిని ఒక ఉత్సవంలాగా జరపాలని చెప్పి ఆంధ్ర కాపు సద్భావన సంఘం నిర్ణయించిందని తెలియజేస్తుంది. సార్ చెప్పండి, అప్పట్లో చిరంజీవి గారి చేతుల మీద ఈ విగ్రహం ఆవిష్కారం జరిగింది, ఏ విధంగా చూడాలి, అప్పుడు ఏ విధంగా దీనికోసం మీరు కృషి చేశారు? ముఖ్యంగా 2013 సంవత్సరంలో చిరంజీవి గారు వచ్చి ఎస్వి రంగారావు విగ్రహాన్ని మేము కొంతమంది దాతలు వాళ్ళ విగ్రహం పెట్టడం జరిగింది. విగ్రహం పెట్టిన తర్వాత కంటిన్యూగా జన్మదినోత్సవం నిర్యాణం కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. విడవకుండాను ప్రతి చేస్తున్నాం. ఎస్వి రంగారావు గారు నాకు 1971లోనే నాకు పరిచయం ఉన్నది. ఆయనతో పరిచయం ఉన్నట్లో ఆయన చేత మీ అమూల్యమైన సందేశం అంటే ఆయన ఇచ్చినటువంటి సందేశం అండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గుడ్ ఆల్ బట్ ట్రై ఇట్ యూ విల్ సక్సెస్ అని ఆయన నాకు పెట్టడం జరిగింది. ఇదే విషయాన్ని మన చిరంజీవి గారికి చూపిస్తే 40 సంవత్సరాల నుంచి అప్పుడు 40 సంవత్సరాలు అండి 40 సంవత్సరాల నుంచి జాగ్రత్త ఈయన 64 అప్పుడు ఈయనతో ఫోటో తీయాలని ఆయన ఫోటో కూడా తీసి చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా మేము అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అందు గురించి మేము జరగకుండా ప్రతి సంవత్సరం పుట్టినరోజు మరణం రోజు కూడా చేస్తున్నాం. మా దాస్ గారు అధ్యక్షతన జరుగుతుందండి అన్నీ కూడా. చెప్పండి, ఏంటి మీరు ఇక్కడ ఎస్వి రంగారావు జయంతి ఏ విధంగా జరుపుకుంటున్నారు? ఎస్వి రంగారావు గారు ఆయన జయంతి సందర్భంగా సానా సతీష్ బాబు గారు
అలాగే రాజశేఖర్ గారు వాళ్ళ చేతులతోటి పుష్పాలంకృతులు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నిర్మాణ జాయింట్ సెక్రటరీగా నేను పనిచేశాను. అప్పుడు మనకి చిరంజీవి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది, పల్లవరాజు గారు, ఆ విధంగానే మన కన్నబాబు గారు, వంగ గీత గారు అందరూ ఉండగా మన ఈయన సర్పంచ్ ప్రెసిడెంట్ ఆయన సేవలో ఈరోజు ఇంకా ఎన్నో జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా దాసు గారు ఇక్కడ ప్రతి కార్యక్రమం చేయడం, సన్మానాలు చేయడం, ఎవరైతే పేద కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన దాసు గారు, కన్నబాబు గారు కూడా సన్మానం చేసేవారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు ఏంటంటే వర్షం కాలం కారణంగా ఈరోజు చేయలేకపోయారు. నెక్స్ట్ మన సతీష్ బాబు గారు వాగ్దానం చేశారు కనుక ఇదంతా మళ్ళీ బాగవుతుంది. ఈయన ఆధ్వర్యం అంతా ఈయన ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. ఇంచేతంటే నర్తనశాల సినిమాలో మహానటుడు ఎవరంటే ఎస్వి రంగారావు గారు. ఆయన జకర్తాలో మన దేశం కాకపోయినా వాళ్ళు గుర్తించి అవార్డు ఇచ్చారు. మన దేశంలో కూడా ఏమీ ఇవ్వలేదు, ఆయనకి ఇవ్వాలి, ఆయనకి భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇచ్చి గౌరవించాలి. ఒకసారి అక్కినే నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు అడిగారు పత్రికా విలేకరులు, చాలామంది పెద్దలు, అందరూ సుమగారు అందరూ అడిగారు, ఏంటి ఎస్వి రంగారావు గారు ఆయనే హీరో అని చెప్పాడు మాయాబజార్లో. భారతరత్న సావిత్రి గారు చెప్పిందండి, ఒక్క నిమిషం, భారతరత్న ఇచ్చి తీరవలసిందే ఎస్వి రంగారావు గారికి. ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు మాయాబజార్ సినిమాలో హీరోలు వాళ్ళిద్దరే అని చెప్పగలిగాడు నాగేశ్వరరావు. అంతటి మహానటుడు నాగేశ్వరరావు గారు చెప్పగలిగాడంటే నిజంగా ఆయన గుర్తింపు తీరాలి. ఇది పరిస్థితి. అలాగే విశ్వ నట చక్రవర్తి అలాగే ఎస్వి రంగారావు జయంతి పురస్కరించుకుని ఈరోజునే భారీ ఎత్తున కాకినాడలో కార్యక్రమం చేశారు. అలాగే ఎంపీ ఎవరైతే ఉన్నారో రాజ్యసభ సభ్యులు ఆయన సానా సతీష్ బాబు చేతుల మీద ఈరోజు అయితే కార్యక్రమం చేశారు. అలాగే ఆయన ప్రధానంగా ఆయన నటించినటువంటి నటనకైతే ఇప్పటికే ఎన్నో గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనకు ప్రధానంగా చూసుకుంటే ఆయనకి భారతరత్న ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ వాసులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.